తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఆ నేత అప్పటి సీఎం కేసీఆర్ నీటి వాటాలపై మాట్లాడకపోవడం, తెలంగాణకు సంబంధించిన నీటి వాటాలపై ఇప్పుడు మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీని తిట్టడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మనలమోహన్ రెడ్డి ఉన్నారు. ఏదైతే నీటి వాటాలపై నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలపై మీరేమంటారు? నీటి మాటలపై కేసీఆర్ ఎప్పట్లాగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. పాలమూరు లిఫ్ట్ విషయంలో కానీ మిగతా నీటి సంబంధించిన నీటి వాటాల విషయంలో, కృష్ణా జలాల నీటి వాటా విషయంలో క్లియర్గా కేంద్ర ప్రభుత్వంతో నిన్నటికి నిన్న బీజేపీ నాయకులు చెప్పినటువంటి విషయం, ఈయన పెట్టిన ఒక సంతకం ఈ రాష్ట్రంలో మనకు చెందాల్సిన నీటి వాటాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పాలని అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో అంటకాగినటువంటి కేసీఆర్ ఈయన అసమర్థత వల్ల జరిగినటువంటి తప్పిదాల్ని కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెట్టేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్క ఆ స్థాయిలో ఉన్న 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇక ఊకుండా ఏం తోలిస్తావు, నువ్వు చేసిన తప్పుదాలకు నీ తోలు ఊడగొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ కేసు నడుతుంది నీకు, ఇంకో పక్క నువ్వు కాళేశ్వరం పేరుతోటి నిర్మించినటువంటి కూలేశ్వరంకు సంబంధించిన ఎంక్వైరీ నడుస్తుంది, ఇంకొక పక్క నీ కొడుకు మీద దాని మీద ఒక నడుస్తుంటే మీరు కేవలం ప్రజలను పక్కదో పెట్టే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఖబర్దార్ కేసీఆర్, నువ్వు నిజాయితీ ఉంటే మా నాయకుడు నీకు ఒక సవాలుగా ఒక రిక్వెస్ట్ చేసిండు. ఏమని? నువ్వు నీటి వాటలపైన ఈ రాష్ట్రానికి సంబంధించిన నీటి పంపకాల విషయంలో చర్చించడానికి నేను రెడీ ఉన్నాను, నువ్వు ఏ రోజు వస్తుంటే అదే రోజు అసెంబ్లీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు. సిగ్గు శరం ఉంటే నీ అల్లుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళిద్దరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ నాన్నని తోలుకొని రండి. నీకేం తెలియదు మీ నాన్న ఎన్ని అక్రమ మార్గాలలో సంతకాలు పెట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిండో మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. మీ నాన్నని పిలుచుకొస్తే మా నాయకుడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నిరూపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. అసెంబ్లీకి రానోడు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడిపోయి ఫామ్ హౌస్లో వండుకునేటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన నువ్వు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. ఇదే విధంగా కొనసాగితే ఎవరి తోలు ఎవరు తీస్తారో గుర్తుంచుకో. రేవంత్ రెడ్డి గారు నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు, నీ తోలు తీసేంతవరకు ఇడిచిపెట్టాడు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయంలో ఈ రాష్ట్రానికి ఒనగూరే ఏ ప్రయోజనాన్ని కూడా పక్క రాష్ట్రానికి పోనీయకుండా పోరాడుతున్నటువంటి సింగిల్ వ్యక్తి. కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుంది. నీ మూర్ఖత్వం వల్ల, నీ అలసత్వం వల్ల, కేసీఆర్ యొక్క ఫలతిక నిర్ణయాల వల్ల మాత్రమే ఈ రాష్ట్రానికి నీటి వాటాలో అన్యాయం జరిగిందనే విషయాన్ని ఇటు మేము కాదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా చెప్తుంది. నీ మూర్ఖత్వం వల్లనే ఇది రాష్ట్రానికి నీటి వాటా తగ్గిందనే విషయాన్ని. దానికి సమాధానం చెప్పకుండా ఒకరోజు మాట్లాడి మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో ఉన్నావు. ఈ అందరు చెప్పిన వాటికి నువ్వు ఎందుకు సమాధానం చెప్తలేవని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ప్రధానంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతా కూడా సస్యశ్యామలైంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి పండించేందుకు నీరు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అసలు మీరేమో బీఆర్ఎస్ పార్టీ తప్పిదం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన తిడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చాలా దూరం వెళ్ళదలుచుకోలేను. నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ నిర్మించినటువంటి ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాలో 1 ఎకరం పండిందో నేను చెప్పమని అడుగుతున్నా. మరి ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఈ రాష్ట్రంలో అగ్రగామిగా పంట పండించి ఈరోజు వరిధాన్యాన్ని పండించినటువంటి జిల్లాగా ఈ నిజామాబాద్ జిల్లా ఉంది. మరి ఈ నిజామాబాద్ జిల్లా 10 సంవత్సరాల కాలంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి పనులు తప్ప ఏ ఒక్క పని అన్నా గజం దూరం అన్నా జరిగిందా అనేది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు ఆలోచించి చెప్పంటున్నా. ఎక్కడ మీరు ఇచ్చిన నేను దూరం ఎక్కువ మాట్లాడదలుచుకో. ఇదే నిజామాబాద్ జిల్లా గతంలో 2-3 స్థానంలో ఉన్నటువంటి వరిధాన్యం పండించలో 2-3 ధాన్యంలో ఉన్నటువంటి ఈ నిజామాబాద్ జిల్లా మొదటి స్థానానికి వచ్చింది. ఈ మొదటి స్థానానికి వచ్చిన సందర్భంలో ఈ జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని నేను వాళ్ళకు నేరుగా క్వశ్చన్ వేస్తున్నా, దీనికి సమాధానం చెప్పంటున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కాళేశ్వరం నుంచి ఒక నీటి బొట్టు తీసుకోకుండానే ఈరోజు ఈ దేశంలో అగ్రగామిగా నిలిచింది ఏది వరి ధాన్యం పండించడంలో. మరి ఇంకెక్కడ మీరు చేసిన పని ఉందో ఒకసారి చెప్పని అడుగుతున్నాను.
మొత్తానికి చూడొచ్చు ఏదైతే కేసీఆర్ ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అంటగాగడం వల్లనే ఈరోజు కృష్ణా జలాల వాటా పైన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు రాకపోవడంపై మరోవైపు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడంపై ఏదైతే కాంగ్రెస్ నేతలు రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.